హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం ఆత్రం పెళ్లి కొడుకు కథ యొక్క 14వ భాగాన్ని విందామా? ఇక కథలోకి వెళ్తే, నువ్వు పూజితని పెళ్లి చేసుకోకు అని చెప్పిందా ఆత్రిజ అన్నాడు శంకర్. ఆత్రిజ పేరు వినగానే కళ్ళు పెద్దవి చేసి ఆవేశంగా ముందుకు వంగాడు మనోజ్. అతని భావావేశాన్ని గమనించి వెంటనే, నీ మీద కనీసం జాలి కూడా లేకుండా ఆ ఆత్రిజ రాకాసి నిన్ను ఎక్కడో రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయింది, అంతేనా అని మనోజ్ ఆవేశాన్ని కూల్చేయడం కోసం ఆత్రిజ మీద నెగటివ్గా అన్నాడు శంకర్. మనోజ్ ఆవేశం చల్లారుతున్నట్టు కొంచెం కొంచెంగా సోఫాలో మళ్ళీ వెనక్కు జారబడ్డాడు. బాటిల్లోని మందుని 2 గ్లాసుల్లోకి పోసి ఒకదాన్ని మనోజ్ చేతికిస్తూ, ఒరే మనోజ్, ఇంతకీ నువ్వు చెప్పేదేంటి? పూజిత చాలా మంచిది, నువ్వంటే చాలా ఇష్టం, అందుకే పీక పిసికి చంపేస్తానంది. ఆత్రిజ రాకాసి, ఆమెకి నువ్వంటే పగా ప్రతీకారం, అందుకే నీ మీద బామ్మకేవో చెప్పి నిన్నే పెళ్లి చేసుకుంటానంటోంది, ఇంతేనా అని అడిగాడు. కానీ శంకర్కి తెలుసు, ఇదే విషయాన్ని ఇలాగే ఎవరినైనా అడిగితే ఇష్టం ఉంటే పీక ఎందుకు పిసుకుతారు, పగా ప్రతీకారం ఉంటే పెళ్ళెందుకు చేసుకుంటారు అంటారని. అలాగే అతను అడిగిన దానికి మనోజ్ కూడా కాదు అంటాడేమోనని అతని ఆశ. కానీ మనోజ్ చేతిలోని గ్లాసుని నోటికి ఆనించుకుని ఓ గుక్క తాగి అప్పటికి శంకర్ మాటలు బుర్రకెక్కినట్టుగా చిరునవ్వుతో అవునరా అన్నయ్య అంటూ మత్తుగా తలూపాడు. శంకర్ మాట రానట్టుగా మనోజ్ని చూస్తూ ఉండిపోయాడు. మనోజ్ కళ్ళు నిదానంగా మూతలు పడుతున్నాయి. తల నిండుగా ఎక్కిన ఆ మత్తు చేతితో పూర్తిగా చిత్తైనట్టు అతని చెయ్యి పక్కకు వాలింది. ఆ వాలిన చేతిలోని గ్లాసు ఆ గదిలోని గ్లాసీ నేలపైన పడి ఠంగున శబ్దమైంది. ఆ శబ్దానికి శంకర్ ఉలిక్కిపడ్డాడు. పూర్తి మత్తులోకి జారిపోయి చలనం లేకుండా ఉన్న మనోజ్ని చూస్తూ, ఈ స్థితిలో ఇంటికి వెళ్ళలేం అనిపించి భార్య అశ్వినికి ఫోన్ చేసి, ఈ రాత్రికి తమ్ముడు నేను ఇంటికి రావట్లేదని చెప్పాడు. ఫోన్ పెట్టేశాక శంకర్ కూడా మనోజ్ని చూస్తూ చూస్తూ నిద్రలోకి జారిపోయాడు. సాయంత్రం ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ అయ్యే సమయానికి పూజితని తీసుకెళ్లడానికి సుధీర్ వచ్చాడు. పూజిత డల్గా ఉండడం గమనించి ఆమెని హుషారుగా ఉంచడం కోసం వేళాకోళంగా, అమ్మయ్య, ఈ పూటతో నీకు వండి పెట్టే బాధ తీరిపోయింది పాపం, ఈరోజు మీ నాన్న ఎలా వండి పెడుతున్నాడు నీకు, అయినా ఆడపిల్లవి నువ్వు మీ నాన్నకి వండి పెట్టాల్సింది పోయి ఇన్నేళ్ళొచ్చినా ఆయనే నీకు వంటలు చేసి పెడుతున్నాడంటే బాబాయ్ ఈజ్ సో గ్రేట్ అని పూజితతో కలిసి మెట్లు దిగుతూ అన్నాడు సుధీర్. తండ్రి ఊసొచ్చేసరికి పూజితలో హుషారొచ్చింది. 4 రోజులు వండేసరికి నీకు నీరసం వచ్చిందా? చూడు, ఖచ్చితంగా నీకు వంటరాని భార్య వస్తుంది అని అంది పూజిత. మరీ మంచిది, నేనే శుభ్రంగా అన్నీ వండిపెట్టి దాన్ని బుట్టలో పడేస్తా. నా వంటికి అలవాటే నన్ను వంటగదిలోనే ఉంచేస్తుంది. అది ఉద్యోగం చేసి సంపాదించి తెస్తే హాయిగా ఇంట్లో కూర్చొని పెయింటింగ్స్ వేసుకుంటూ వంట చేసుకుంటూ లైఫ్ అంతా ఎంజాయ్ చేసేస్తా అని నవ్వుతూ అన్నాడు సుధీర్. ఈ 4 రోజులు వంట చేయడానికి సుధీర్ పడిన కష్టం ప్రతిరోజు పూజిత వాళ్ళ నాన్న పడుతున్నాడు అనుకుంటూ ఉంటే సుధీర్కి ఆయన మీద ఉన్న కోపమంతా పోయి దాని స్థానంలో జాలి వేసింది. ఆయన వైపు నుంచి ఆలోచిస్తూ, అది సరే పూజిత, ఇన్నేళ్ళు మీ నాన్న మంచివాడు కాదు అనుకునేవాణ్ణి, పాపం ఆయన మంచోడే, నువ్వే శాడిస్టు దానివి, ఆయనని ఈ వయస్సులోనూ ఇంత ఇబ్బంది పెడుతున్నావు అంటూ తాను వంట చేసిన అక్కసంతా వెళ్ళగక్కుతూ అన్నాడు సుధీర్. వాళ్ళిద్దరూ బిల్డింగ్ కింద ఉన్న పార్కింగ్లోకి వచ్చారు. సుధీర్ తన బండిని పార్కింగ్లో నుంచి తీసుకొచ్చాడు. పూజిత ఎక్కగానే పూజిత వాళ్ళ ఇంటి వైపు పోనిచ్చాడు సుధీర్. అన్నయ్య, నువ్వు అన్నది నిజమే, నాన్నని నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఇంట్లో వంట చేసి తర్వాత ఆయన మెడికల్ షాప్కి వెళ్ళి షాప్ నుంచి వచ్చి మళ్ళీ వంట చేయాలంటే చాలా కష్టం అని నాకు తెలుసు. కానీ నన్ను పెంచిన ఈ 20 ఏళ్ల కంటే ఆయనకి రాబోయే 50 ఏళ్ళు ఎక్కువ కదా అంది పూజిత. పూజిత మాటలు అస్సలు అర్థం కాలేదు సుధీర్కి. బైక్ వెళ్లే వేగపు గాలిలో కొన్ని మాగిరి ఎగిరిపోయాయేమో అని బండి వేగాన్ని తగ్గిస్తూ, ఏంటి
నువ్వన్న దాంట్లో 20, 50 అన్నది తప్ప నాకేం అర్థం కాలేదు అంటూ అన్నాడు సుధీర్. అమ్మ చనిపోయాక నాన్న వంట చేయడానికి ఎంత శ్రమ పడేవారో నేను కళ్ళారా చూశానన్నయ్య. అప్పుడు నేను వంట చేయాలని ట్రై చేశాను. కానీ నాన్న ఎప్పుడూ నన్ను వంటగదిలోకి రానిచ్చేవారు కాదు. నాకేం కావాలన్నా నేను అడక్కముందే అన్నీ చేసి పెట్టేవారు. నేను పెద్దదాన్ని అయ్యాక ప్రపంచం తెలుస్తున్న కొద్దీ నాకు ఆలోచన వచ్చింది. నాన్నకి నేనే వంట చేసి పెడితే రేపు నేను చేయలేకపోతే నాన్న మరీ ఇబ్బంది పడతారనిపించింది. అందుకే నేను లేకపోయినా నాన్నకి నా లోటు తెలియకూడదని ఆయన ఒంటరిగా చేసుకోవాల్సిన పనులన్నింటిలో నేను కల్పించుకోవడం మానేశాను అని సుధీర్కి అర్థమయ్యేలా చెప్పింది పూజిత. ఆమె చెప్పింది విన్నాక ఇది పాయింటేగా అనిపించింది. కానీ ఎప్పటి దాని గురించో ఈ రోజున ఆయన్ని ఇబ్బంది పెట్టడాన్ని కరెక్ట్ అని అనుకోలేకపోయాడతను. ఏమో నువ్వు చెబుతుంటే ఓకే అనిపిస్తున్నా నీది మరీ ఎస్కేపిజమే బాబు. ఇలా కూడా ఆలోచించే కూతుళ్ళు ఉంటారా? భవిష్యత్తులో ఎప్పటి కోసమో అని చెప్పి వంటంతా మీ నాన్న చేత చేయిస్తున్నావా? అయినా చిన్న వయసులోనే నీకు ఇంత క్రిమినల్ ఆలోచనలు అని తన మనసులో మాట బయటికి అనేసినందుకు నాలుక కరుచుకుని సారీ క్రియేటివ్ అనబోయి క్రిమినల్ అని వచ్చేసింది. నీకు చిన్నప్పుడే ఇంత క్రియేటివ్ ఆలోచనలు వచ్చాయంటే నువ్వు మామూలు దానివి కాదే బాబు అన్నాడు సుధీర్. వెటకారం చాలులే అంటూ సుధీర్ డిప్ప మీద ఒక్కటిచ్చింది పూజిత. అంతలోనే ఏదో గుర్తుకొచ్చిన దానిలా అన్నయ్య అని పిలిచింది. ఏంటి అంటూ బండి నడుపుతూనే వెనక్కి చూశాడు సుధీర్. ఏం లేదు, నీ సెల్ ఫోన్ ఒకసారి ఇవ్వు అంది. జేబులో నుంచి తీసిచ్చి ఎందుకు అన్నాడు సుధీర్. నిమిషం గడిచిన తర్వాత కూడా పూజిత ఎంతకీ జవాబు ఇవ్వకపోవడంతో నీ మొబైల్ బ్యాలెన్స్ లేదా? ఎవరికన్నా ఫోన్ చేస్తున్నావా అని మళ్ళీ అడిగాడు సుధీర్. అదేం లేదు, జస్ట్ మనోజ్ సెల్ నంబర్ తీసుకున్నాను, ఇదిగో నీ ఫోన్ అని సుధీర్ సెల్ని ముందుకు ఇచ్చిందామె. ఆమె మాటలకి షాక్ అయి సర్రున బండి బ్రేక్ వేశాడు సుధీర్. వెంటనే వెనక్కి తిరుగుతూ ఎందుకే బాబు నన్ను ఇలా కూడా బతకనివ్వవా? మొన్న వాడి పీక పట్టుకున్నావు, ఇప్పుడు ఫోన్ చేసి మరీ నీ శాడిజం వాడి మీద చూపిస్తావా అని నిజంగానే భయపడుతూ అడిగాడు సుధీర్. అబ్బా నేను శాడిస్టు దాన్నా? మరి మీ ఫ్రెండ్ చాలా మంచోడులే. వాడి శాడిజం మాటలు చేష్టలు నీకు చెబితే అప్పుడు నువ్వే చెబుతావు శాడిస్ట్ ఎవరు అంది పూజిత. ప్లీజ్ పూజిత, నువ్వు వాడికి ఫోన్ చెయ్యకే, దయచేసి ఆ నంబర్ డిలీట్ చేసేయవే. వాడికి ఏమైనా అయితే నేను తట్టుకోలేనే అని బతిమాలితూ అన్నాడు సుధీర్. అబ్బా ఆపు నీ కాకిగోల, మనోజ్ని నేనేం చేస్తాను అని విసుక్కుంటూ ముందు బైక్ పోని అని కసురుతున్నట్టుగా అంది ఆమె. ఇక ఆమె తన మాటలు వినదని తెలిసి బైక్ని ముందుకు నడిపాడు సుధీర్. కానీ ఈ విషయాన్ని వదిలేయదలుచుకోలేదు అతను. అందుకే రాజుకి వస్తున్నట్టుగా సరే వాడి నంబర్ చెరపవద్దు కానీ ఒక కండిషన్, నువ్వు ఇది ఫాలో అవ్వాలి, లేకపోతే నా మీద ఒట్టే. నువ్వు మనోజ్ని ఎప్పుడు కలిసినా మాట్లాడినా నేను నీ పక్కనే ఉండాలి. ముందు నాకు ఇన్ఫామ్ చేసిన తర్వాతే నువ్వు మనోజ్ని కలవాలి. మీ ఇద్దరూ ఎప్పుడూ ఎక్కడా ఒంటరిగా కలుసుకోకూడదు. ఒకవేళ కలుసుకోవాలి అంటే నా ఎదురుగా నేను ఉన్నప్పుడే మీరు కలుసుకోవాలి. అలా చెయ్యకపోతే నా మీద ఒట్టే. ఒట్లు మీద నమ్మకం ఉన్నా లేకపోయినా నాకు బాగా ఉంది అని తన నిబంధనలన్నింటినీ వరుసపెట్టి చెప్పాడు సుధీర్. ఈలోపు పూజిత వాళ్ళ ఇల్లు రావడంతో బండిని ఆపి సరేనా అని మళ్ళీ అడిగాడతను. పూజిత బైక్ దిగుతూనే సుధీర్ని చూసి నుదుటి మీద చరుచుకుంటూ నువ్వు యూట్యూబ్లో అప్డేట్స్ చూడట్లేదా అన్నయ్య? ఈ రోజుల్లో ఇంత అన్ఎడ్యుకేటెడ్గా ఎలా ఉన్నావు? మనోజ్కి ఫోన్ చెయ్యాలా వద్దా అన్నది నా ఇష్టం. అతన్ని కలవాలా లేదా అన్నది కూడా నా ఇష్టం. ఒకవేళ కలిస్తే నేను ఒక్కదాన్నే కలవాలా, ఇంకెవరైనా ఉండగానే కలవాలా అన్నది కూడా నా ఇష్టమే. నేను చేసిన పనులన్నీ నా ఇష్టంతోనే చేస్తాను. ఇట్స్ మై చాయిస్ అన్నయ్య అని చెప్పి అతని వంక చూడనైనా చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది పూజిత. ఆమె మాటలు వింటూనే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయి నిలబడ్డాడు సుధీర్. ఒక నిమిషానికి తేరుకుని బండిని ఇంట్లోకి తీసుకొచ్చాడు. భాస్కర్రావు, భవానీ, రాఘవ అందరూ కాశీ నుంచి తిరిగి వచ్చేది ఈరోజు మార్నింగే. పూజిత తండ్రి రాఘవ భాస్కర్రావుతో వాళ్ళింటికి వెళ్లకుండా రైల్వే స్టేషన్ నుంచి డైరెక్టుగా ఇంటికి వచ్చేస్తానని చెప్పడంతో తెల్లవారుజామునే లేచి ఇల్లంతా నీట్గా సర్ది
తండ్రి కోసం ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ కూర్చుంది పూజిత. భవిష్యత్తులో ఎప్పటి కోసము అని చెప్పి మీ నాన్న చేత వంటంతా చేయిస్తున్నావా అని సుధీర్ అన్న మాటలు ఆమె మెదడులో చక్కర్లు కొడుతున్నాయి. తండ్రి వచ్చేలోపు ఆయన కోసం ఏదైనా స్పెషల్ వంటని ప్రిపేర్ చేసి ఉంచుదామనిపించింది పూజితకి. ఏం చేస్తే బాగుంటుందో సుధీర్ని అడుగుదామా అనుకుంది. కానీ సుధీర్ పెయింటింగ్స్ వేస్తూ రాత్రి ఆలస్యంగా పడుకున్నాడు. ఉదయం రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి లేచి ట్రైన్ 2 గంటలు లేట్ అని వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్లో తెలుసుకుని నిద్ర లేపకు అంటూ మళ్ళీ పడుకున్న విషయము గుర్తుకొచ్చాయి పూజితకి. అందుకే అతన్ని అడిగే ఉద్దేశం విరమించుకుందామే. రోజువారీ వండే వంటల్ని రోజు చేస్తారు కాబట్టి అందరూ అవి కాకుండా వేరే స్పెషల్ ఐటమ్స్ని ట్రై చేస్తారు. మరి నాకు రోజువారీ వంటలే స్పెషల్ అనుకుంటూ వంటగదిలోకి నడిచిందామె. అక్కడ ఉన్న అన్నిటినీ చూస్తూ ఏం చెయ్యాలి అనుకుంటూ ఫ్రిడ్జ్ డోర్ తీసింది పూజిత. అందులో కూరగాయల ట్రేల్లో నిండుగా రకరకాల కూరగాయలు కనిపించాయి. పైకి ఆమెని విసుక్కుంటూనే రోజు వంట చేయడం కోసం ఇలా కూరగాయలన్నీ ముందే తెచ్చి ఉంచుతున్నందుకు చిరునవ్వుతో మనసులోనే సుధీర్కి థ్యాంక్స్ చెప్పుకుంది. కూరగాయలు కాకుండా ఇంకేమున్నాయా అని వంటగదిలో చూస్తున్న పూజితకి ఆకర్షణీయంగా ఒక ప్యాకెట్ కనిపించింది. అంతే, వెంటనే ఏం తయారు చేయాలో నిర్ణయించుకుందామే. తర్వాత తన సెల్ ఫోన్లో మొబైల్ డేటా కనెక్ట్ చేసుకుని గూగుల్ పేజీలోకి వెళ్ళింది. ఆమె తయారు చేయాలనుకుంటున్న వంట రెసిపీని సెర్చ్ చేసింది. వారేవా.com, గాయత్రి వంటిల్లు, వలభోజు జ్యోతి షడ్రుచులు వెబ్సైటుల్లో తాను అనుకున్న వంటల్ని ఎలా తయారు చేయాలో వివరిస్తూ ఉన్న వీడియోలని బాగా పరిశీలించి చూసిన తర్వాత వంట చేయడం మొదలుపెట్టింది పూజిత. కొత్త పనిని చేసే నిమగ్నత, ఉద్విగ్నతలతో ఆమెకి సమయం అస్సలు తెలియలేదు. హఠాత్తుగా కాలింగ్ బెల్ మోగడంతో ఉలిక్కిపడి నాన్న అప్పుడే వచ్చేశారా అని హుషారుగా అనుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టింది పూజిత. తండ్రికి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఆమె తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్ని సంభ్రమంతో చేతిలోకి తీసుకుని కంగారుగా పరిగెత్తుకొచ్చి తలుపు బోల్ట్ తీసిందామె. ఊహ తెలిసిన తర్వాత ఎన్ని రోజులు ఎప్పుడూ తండ్రిని విడిచి ఉండలేదామె. అందుకే పూజితలో తండ్రి వచ్చేసినందుకు సంతోషంతో పాటు ఎన్ని రోజులుగా ఆయన కనిపించని బెంగ కూడా ఏ మూల నుంచో బయటకొచ్చింది. పట్టలేనంత ఆనందంతో తలుపుని లోపలికి లాగుతూనే ఐ మిస్ యూ నాన్న అంటూ తండ్రిని హత్తుకుపోయిందామె. ఒకే ఒక్క క్షణం తాను హత్తుకున్నది తన తండ్రిని కాదు అని అర్థమవుతూనే గోడకు కొట్టిన బంతిలా వెనక్కు జరిగింది పూజిత. ఎదురుగా ఉన్న అపరిచిత వ్యక్తిని చూడగానే ఆమె కళ్ళు విస్మయంతో పెద్దవయ్యాయి. ఆ వచ్చినది తన తండ్రి కాదని, ఎవరో తెలియని వ్యక్తిని తన తండ్రిగా పొరపడి ఆయనని హత్తుకున్నానని అర్థమవుతూనే ఇంకొక అడుగు వెనక్కి వేసింది పూజిత. ఆ వచ్చిన ఆయన కూడా ఆమెకు లాగానే అయోమయ స్థితిలో ఉన్నట్టు రెప్ప వేయకుండా పూజితనే చూస్తున్నాడు. హఠాత్తుగా జరిగిన ఆశ్చర్య ఆయనని కూడా ఆశ్చర్యంలో ముంచెత్తినట్టు వచ్చిన విషయం మరిచి కొన్ని క్షణాలు బొమ్మలా ఉండిపోయాడాయన. పూజితే మొదట తేరుకుని సారీ అండి, మా నాన్నగారు అనుకున్నాను. ఎవరు మీరు? నాన్నగారి కోసం వచ్చారా అని ఆయన్ని ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగింది. పూజిత ప్రశ్నకి ఈ లోకంలోకి వచ్చాడాయన. ఆయన ఏం మాట్లాడాలో తెలియని వాడిలా కోటుని సరిచేసుకుంటూ అటూ ఇటూ చూశాడు. పూజిత ముఖంలో ఇంకా కదలాడుతున్న ప్రశ్నార్థకాల్ని గమనించి నా పేరు కోసూరు సుందర్రామరాజు, రామరాజు బిల్డర్స్, రామరాజు రియల్ ఎస్టేట్స్, రామరాజు హోమియోపతి హాస్పిటల్స్, ల్యాబ్స్ ఇంకా అని చెబుతూ పూజిత ముఖంలోకి చూసి చెప్పడం ఆపేశాడు. తెలుగు విద్యార్థికి ఆఫ్రికన్ భాష అయిన సోమాలీలో పాఠం చెబుతుంటే ఆ విద్యార్థి ముఖంలో కదలాడే భావం లాంటిది పూజిత ముఖంలో కనిపించాయి అతనికి. మళ్ళోసారి దీర్ఘంగా నిశ్వసించి నేను ఆత్రిజకి ఫాదర్ని అమ్మ అని పూజిత కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడాయన. ఆయన మనోజ్ పెళ్లి చేసుకోబోతున్న ఆత్రిజకి నాన్న అని వినగానే షాక్తో ఉలిక్కి పడింది పూజిత. నమ్మశక్యం కానంత ఆశ్చర్యంగా ఆయన్ని చూస్తూ మీరు ఆత్రిజ వాళ్ళ నాన్నగారా? లోపలికి రండి అంకుల్ అంటూ తడబాటుగా ఇంట్లోకి నడిచిందామె. నడుస్తుందే కానీ ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారన్న ప్రశ్న ఆమెలో ఆదుర్దాన్ని కలిగించింది. సుందర్రామరాజు గారు కళ్ళతోనే చిన్నగా ఉన్న ఆ ఇంటిని పరికించి చూస్తూ
ఇంట్లోకి నడిచారు. ఆయనకి కుర్చీ చూపించింది. నాకు కాఫీ టీలు చేయడం రాదంకుల్. పాలు తాగుతారా? లేదంటే కూల్ డ్రింక్ అని అడిగింది పూజిత. ఏమీ వద్దు, నేను నీతో మాట్లాడాలని వచ్చానురా, ఇలా కూర్చో అని పూజితని తదేకంగా చూస్తూనే అన్నారాయన. ఒక్క నిమిషం అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది పూజిత. స్టవ్ కట్టేసి గ్లాస్తో మంచినీళ్లు తీసుకొచ్చి ఆయన కుర్చీ పక్కన ఉన్న చిన్న టేబుల్ మీద పెట్టింది. ఆయన రెప్పవార్చక చూస్తున్నారు. సుందరరామరాజు గారు ఆయనకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ, చెప్పండి అంకుల్ అంది పూజిత. ఆమె మాటలకి ప్రస్తుతంలోకి వచ్చాడాయన. తాను అడగాలనుకున్న విషయాన్ని ప్రశ్నతో మొదలు పెడుతూ, నీకు మనోజ్కి ఎన్నాళ్ళ నుంచి పరిచయం అని సూటిగా అడిగారు. ఆయన ఎవరో తెలియగానే ఆయన వైపు నుంచి ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయని ఊహించిన మొదట ఆయన నోటి నుంచి మనోజ్ గురించి ప్రశ్న వినగానే 2 నిమిషాలు నోట మాట రాలేదు పూజితకి. జవాబేం చెప్పాలా, ఎలా చెప్పాలా అని ఆలోచించుకుంటూ మౌనంగా ఉండిపోయింది. ఆయన కూడా లోపల ఏవేవో ఆలోచనలతో కొట్టుమిట్టాడుతున్నాడు. పూజితని హెచ్చరించి వెళ్దామని వస్తే తలుపు తీస్తూనే పూజిత ఉత్సాహంగా వచ్చి హత్తుకోవడం, తాను ఆత్రిజ ఫాదర్ని అని చెప్పినా కూడా మర్యాదపూర్వకంగా ఇంట్లోకి ఆహ్వానించడం, టీ కాఫీలు పెట్టడం రాదని నిజాయితీగా చెప్పడం, మనోజ్ గురించి అడగగానే మౌనం వహించడం, ఇవన్నీ చూసి పూజితని అంచనా వేస్తున్న సుందరరామరాజు గారికి పూజిత మీద అనుకూల దృక్పథం ఏర్పడుతోంది. తలదించుకొని కూర్చున్న పూజితలోని ప్రతి కదలికని స్పష్టంగా, సునిశ్చితంగా గమనిస్తున్నాడాయన. ఆయన అడిగిన ప్రశ్నకి ఏమని జవాబు చెప్పాలో తెలియక కళ్ళు కిందకి వాల్చుకొని కాలిగోళ్ల వంక చూసుకుంటూ మౌనంగా ఉండిపోయింది పూజిత. కథ ఇంకా ఉంది. ద స్టోరీ కంటిన్యూస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆత్రం పెళ్ళికొడుకు కథ యొక్క 14వ భాగం ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer for this wonderful and amazing story, Atram Pelli Koduku.